కడపలో జరిగిన ఘర్షణపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడపలోని ఒక సర్కిల్ కు టిప్పు సుల్తాన్ అనే పేరును పెట్టడంపై ముస్లింలకు హిందూ సోదరులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం బాధాకరమన్నారు. హిందూ దేశంలో టిప్పు సుల్తాన్ పేరు అవసరం లేదని కొందరు కుట్ర పన్ని గొడవలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేయాలనే ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు. దీనిపై డీజీపీ స్పందించి హనుమాన్ జయంతి జరిపించాలని భానుప్రకాష్ రెడ్డి కోరారు. నిన్న కడప నగరంలో ఒక కూడలి పేరు మారుస్తున్నామని చెప్పి వదంతులు వచ్చిన కారణంగా అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం జరిగింది. అందులో భాగంగా టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పి కొందరు అక్కడ ప్రతిపాదిస్తున్నారని చెప్పి నాకు సమాచారం రావడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, సుల్తాన్లు సైతాన్లు మనకు అవసరం లేదు. టిప్పు సుల్తాన్ ఒక హిందూ వ్యతిరేకి, ఒక రాక్షసుడిగా మేము భావిస్తాను. ఈరోజు కూడా మేల్కోటేలో దీపావళి పండుగను జరుపుకోరు. ఎందుకంటే టిప్పు సుల్తాన్ హయాంలో దాదాపు అక్కడ హిందువుని 1000 మందిని ఊచకోత కోసారు. దానికి నిరసనగా ఈ రోజు కూడా దీపావళి కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో మన హిందూ బంధువులు ఉన్నారంటే అలాంటి దుర్మార్గుడి పేరు తీసుకొని వచ్చి కడప నడిబొడ్డున ఆ టిప్పు సుల్తాన్ పేరు పెడతానని చెప్పి ప్రతిపాదన తీసుకొని వచ్చారని చెప్పి ఈ సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితులను ఆ పేరును పెట్టేదానికి వీల్లేదు. అంతేకాకుండా ఎల్లుండి హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు. అందుభాగంగా కడప నగరం కూడా శోభాయాత్ర నిర్వహించుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. దాన్ని ఎలాగైనా సరే ఆపాలని చెప్పి ఒక దుష్ట కోణంతో నిన్న ఉద్దేశపూర్వకంగా ఈ ముస్లిం సంబంధించిన కొన్ని వర్గాలు అక్కడ ఈ కుట్రలో భాగంగా అక్కడ అల్లర్లకి లేవనెత్తడం జరిగింది. నేను పోలీస్ శాఖని డీజీపీ గారిని కోరుకుంటున్నాను, మీరు కానీ ఖచ్చితంగా ఈ శాంతి భద్రతను అదుపు చేసి ఎల్లుండి జరగబో శోభాయాత్రకి అనుమతి ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇది పూర్తిగా ఈరోజు రామరాజ్యం కావాలి, రాముడు లాంటి రాజు ఉండాలి, రాముడు లాంటి రాజ్యం కావాలని చెప్పి దేశమంతా కోరుకుంటా ఉంటే మీరు ఈరోజు ఈ కుంటి సాకులు చూపించి అక్కడ ఇప్పుడే సమాచారం వచ్చింది అక్కడ స్థానికులు ఎల్లుండి అనుమతులు ఏదో పోలీసులు రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి రానికుండా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను డీజీపీ గారిని కోరుకుంటున్నా, ఖచ్చితంగా శోభాయాత్ర నిర్వహించి తీరుతాం. మీరు ఖచ్చితంగా అనుమతి ఇచ్చి తీరాల్సిందే. అనుమతి ఇవ్వకపోయినా సరే శోభాయాత్ర